జగన్మాత లలితా పరాభట్టారిక ప్రధానాంశమే గంగ. గాం ప్రతిగమనం కరోతి ఇది గంగా. భూమిపై దిగి వచ్చిన పరమ పవిత్ర పావన గంగా నది. గంగ భూమి నుండి పుట్టలేదు. వియత్ విష్ణుపదం, విష్ణుపాద పద్మముల నుంచి ఆకాశము నుంచి ఉద్భవించిన పరమ పావని గంగ భగీరథుని తీవ్ర తపస్సు వల్ల భూమికి దిగివచ్చి భూలోకాన్ని పావనం చేసి పాతాళలోకానికి వెళ్ళి సగరపుత్రులను ఉద్ధరించింది. కనుక గంగను త్రిపథగామిని అంటారు. గంగ దేవలోకంలో మందాకిని అని, భూలోకంలో గంగాదేవి అని, పాతాళలోకంలో భోగవతి అని పిలువబడుతూ ఉన్నది. గంగ అంటే ఒక అమృత భావన. ఈ గంగ బిందు సరోవరంలో ఉద్భవించి గోముఖి, గంగోత్రి, హరిద్వార్లో ప్రవహించి వారణాసిలోకి వచ్చి ప్రవహించి విశ్వనాథుని సన్నిధిలో తరిస్తూ ఉన్నది ఈ గంగామయ్య. ఈ గంగా అమ్మవారికి 12 నామాలున్నాయి. నందిని, నళిని, సీత, మాలిని చ మహాపగా విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపథగామిని భాగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదదేశ్వరి ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే స్నానకాలే పఠేన్నిత్యం మహాపాతకనాశనం. నందిని, నళిని, సీత, మాలిని, మహాపగ, విష్ణుపాదాబ్జ, గంగా, త్రిపథగామిని, భాగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదదేశ్వరి ఇలా 12 నామాలతో ఎక్కడ మనం స్నానమాచరించేటువంటి ప్రదేశాలు అంటే నదులు, చెరువులు, బావులు లేదా మన గృహాల్లోనూ స్నానకాలంలో ఈ నామాలను గనక ప్రతినిత్యము పఠిస్తూ స్నానమాచరిస్తే మహాపాతకములు కూడా నాశనమవుతాయి. కనుక స్మృతి కౌస్తుభం అనే గ్రంథంలో జ్యేష్ఠ శుక్ల దశమి బుధవారం హస్తా నక్షత్రంలో వచ్చే దశపాపహర దశమి నాడు కాశీలోని దశాశ్వమేధ ఘాట్లో గంగా స్నానం మరీ విశేష ఫలప్రదం అని చెప్పబడుతూ ఉన్నది. నదులు నాగరికతకు చిహ్నాలు. నదీ తీర ప్రాంతాలు వ్యవసాయ, వాణిజ్య, విద్యా కేంద్రాలు. పరమ పవిత్ర పుణ్యక్షేత్రాలు నదీ తీరాల్లోనే నెలకొని ఆయా క్షేత్రాలను పావనం చేస్తూ ఉన్నాయి. ఆ నదిలో స్నానమాచరించే భక్తుల పాపాలు పోగొట్టుతూ ఉన్నాయి. ఇదే సమయంలో నదులను అపవిత్రం చేయడము, సబ్బులు, షాంపూలు ఉపయోగించి స్నానాలు చేయడము, ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు నదుల్లో వదిలి నదులను కల్మషం చేస్తూ పర్యావరణాన్ని హాని చేస్తున్నాం మనం. ఈ విధమైన శాస్త్ర విరుద్ధ కార్యాలు మాని నదులను, పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. గంగా పవిత్రతను గురించి శంకర భగవత్పాదాచార్యుల వారు గంగాజల లవ కణికాపీత అన్నారు. పవిత్ర గంగాజలాన్ని కొద్దిగా అయినా తాగేవారికి యమబాధలు ఉండవు అని సెలవిచ్చినారు. పరమ పవిత్రమైన సప్తమోక్షపురాల్లో ఒకటైన మాయా అంటే హరిద్వార్ తీర్థక్షేత్రంలో గంగ పానగంగ. హరిద్వార్, కాశీ ఇత్యాది పుణ్యనగరుల్లో ప్రతిరోజు గంగా హారతి ఇస్తారు. ఈ హారతిలో పాల్గొనడానికి ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు పరమశ్రద్ధతో అక్కడ పాల్గొని ఆ గంగమ్మ అనుగ్రహాన్ని పొందుతారు. ఈ పవిత్ర గంగా హారతిలో మనం కూడా పాల్గొందామా? ఓం జయ గంగే మాతా, శ్రీ జయ గంగే మాతా, जो नर तुमको ध्याता, जो नर तुमको ध्याता, मन वांछित फल पाता. ओम जय गंगे माता. चंद्र सी ज्योति तुम्हारी, जल निर्मल आता, मैया जल निर्मल आता. शरण पड़े जो तेरी, शरण पड़े जो तेरी, सो नर तर जाता. ओम जय गंगे माता. पुत्र सगागर ते तारे, पुत्र सगर के तारे,
सब जग को ज्ञाता, मैया सब जग को ज्ञाता। कृपा दृष्टि तुम्हारी, कृपा दृष्टि तुम्हारी, त्रिभुवन सुखदाता। ओम जय गंगे माता। एक ही बार जो तेरी शरणागति आता, मैया शरणागति आता। यम की त्रास मिटा कर, यम की त्रास मिटा कर, परमागति पाता। ओम जय गंगे माता। आरती मातु तुम्हारी, जो जन नित गाता, मैया जो जन नित गाता। दास वही सहज में, दास वही सहज में, मुक्ति को पाता। ओम जय गंगे माता। ओम जय गंगे माता। श्री जय गंगे माता। जो नर तुमको ध्याता, जो नर तुमको ध्याता, मन वांछित फल पाता। ओम जय गंगे माता।